హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి నాగుల చవితి. దీపావళి తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా నాగదేవతలను పూజించి వారి ఆశీస్సులతో సౌభాగ్యం, ఆరోగ్యం, శాంతి కలగాలని ప్రార్థనలు చేస్తారు. అయితే నాగుల చవితి వెనుక ఉన్న చరిత్ర ఏంటి, పురాణాలు ఏం చెబుతున్నాయనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. లింగ పురాణం ప్రకారం సృష్టి ప్రారంభానికి ముందు బ్రహ్మదేవుడు మహాశివుడి ఆశీస్సుల కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. అనేక సంవత్సరాలు గడిచిన శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. కోపంతో ఆయన కళ్ళ నుంచి నీటి బొట్లు కారాయి. ఈ నీటి బొట్ల నుంచి నాగదేవతలు ఉద్భవించిందని చెబుతారు. అందుకే నాగులు కేవలం సర్పాలు కాకుండా దేవతల ఆభరణాలుగా, శక్తి స్వరూపాలుగా పరిగణించబడతాయి. బ్రహ్మపురాణంలో మరో ఆసక్తికరమైన కథ ఉంది. శివుడి మెడలో ఉన్న అహంకారంతో నాగుపాము ఇతర దేవతలు, జీవులను తక్కువ చేసి చూసేది. ఈ అహంకారం శివుడి ఆగ్రహానికి కారణమైంది. దీంతో శివుడు ఆ సర్పాన్ని శపించి భూమిపై మానవ గర్భంలో నాగపాముగా జన్మించేలా చేశాడు. ఈ కారణంగా నాగులను పూజించడం వల్ల గర్భ సంబంధిత దోషాలు తొలగిపోతాయని, కుండలిని శక్తి జాగృతమవుతుందని నమ్ముతారు. కుండలిని శక్తి ఆధ్యాత్మిక జ్ఞానానికి మూలమైన శక్తి. ఈ శక్తి ఆధ్యాత్మిక ఉన్నతిని, దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందుకే హిందూ దేవతలు నాగులను ఆభరణాలుగా, శక్తి స్వరూపాలుగా ధరిస్తారు. మహాశివుడు తన మెడలో సర్పాన్ని ఆభరణంగా ధరిస్తాడు. ఇది ఆయన శక్తి సంరక్షణకు చిహ్నం. వినాయకుడు నాగాన్ని యజ్ఞోపవీతంగా ధరిస్తాడు. ఇది ఆయన జ్ఞానానికి, విఘ్న నివారణ శక్తికి సంకేతం. విష్ణువు శేషనాగంపై శయనిస్తాడు. ఇది సృష్టి స్థితి, సంరక్షణకు చిహ్నం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంగా సర్పరూపంలో కొలువబడతారు. ఇది ఆయన యుద్ధ శక్తి, శత్రునాశన శక్తిని సూచిస్తుంది. అమ్మవారి కుండలిని శక్తి కూడా సర్పరూపంలో ఉంటుంది. అందుకే నాగుల చవితి రోజున భక్తులు నాగదేవతలను పూజిస్తారు. పుట్టలో పాలు, పసుపు, కుంకుమ, పుష్పాలు, గుడ్లు సమర్పించి నాగదేవతలను ఆరాధిస్తారు. ఈ పూజలు దోషాలను తొలగించి కుటుంబ సౌఖ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తాయని భక్తులు నమ్ముతారు. థ్యాంక్ యూ.